హైదరాబాద్ నుంచి శిరీష రాస్తున్నారు. పిల్లల పుట్టినరోజులను శాస్త్ర ప్రకారంగా ఏ విధంగా ఆచరించాలి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ఇప్పుడు పుట్టినరోజు పండుగ కోసం కొన్ని వేలు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద హోటళ్లలోనూ వాటికి పెద్ద పెద్ద బహుమానాలు పెద్ద ఏర్పాట్లతో వైభవంగా చేస్తున్నారు. అయితే మనకు ఏదో ఒక కారణం బంధుమిత్రుల్ని కలవటానికి మన వైభవాన్ని చూపించుకోవడానికి ఏవో కారణాలు అవసరం అవుతూ ఉంటాయి. అటువంటి కారణాల్లో ఇదొకటి. పిల్లలు పెద్దల యొక్క పుట్టినరోజు పండుగ అనేది ప్రముఖమైన వారైతే ఆ పండుగ మనకి పుట్టినరోజు పండుగ గుర్తుంటుంది. అక్టోబర్ 2 గాంధీ గారి పుట్టినరోజు, నవంబర్ 14 నెహ్రూ గారి పుట్టినరోజు, ఇట్లాంటివి గుర్తుంటాయి. మనకైతే మన పుట్టినరోజు మనకే గుర్తుండదు. ఎవరైనా గుర్తు చేస్తే అమ్మా నాన్న చెప్తే ఇవాళ నీ పుట్టినరోజు అని చెప్తే దాన్ని బట్టి గుర్తుండే విధంగా మనకి మనం మన కర్తవ్యాన్ని తెలుసుకోవడానికి మనకి ఇన్నేళ్ళు వచ్చినాయి, ఇంకా ఇన్నేళ్ళు మనం బతకే అవకాశం ఉంది. కాబట్టి ఈ లోపల మనం చక్కబెట్టవలసిన పనులు సరిచేయవలసినవి, ఇప్పటివరకు మనం చేసిన తప్పులు ఏమన్నా ఉంటే సరి చేసుకుని ఒప్పులు ఇక ముందు ఏమేం చేయాలో ఇటువంటి ప్రమాణాలు ప్రతిజ్ఞలకు ఈ పుట్టినరోజుని ఒక పద్ధతిగా పెట్టుకోవాలి. మామూలుగా శాస్త్రీయంగా చేయవలసింది ఏమిటంటే మనం ఏ తిథి నాడు జన్మించామో అది మనం ఇప్పుడు తారీఖు లెక్క ప్రకారం చూస్తున్నాం. మనం చూసుకోవాల్సింది ఏంటంటే మన తెలుగు సంవత్సరాల ప్రకారం మనం ఏ మాసంలో పుట్టాం, ఏ తిథి నాడు పుట్టాం అది చూసుకోవాలి. అది చూసుకుని ఆ మాసంలో ఆ తిథి నాడు మన పుట్టినరోజు. కాబట్టి నేను శ్రావణ మాసంలో శుద్ధ దశమి నాడు పుట్టాను అనుకోండి. ఆ రోజున కావలసినటువంటి దైవ దర్శనం చేసుకోవాలి. అట్లాగే ఆ రోజున ఉన్నటువంటి గ్రహాలకు అనుష్ఠానం చేయటం, జపం చేయటం, ఇవి ప్రధానంగా ఇవన్నీ ఎవరు చేస్తారండి అని కాబట్టి దైవ దర్శనం చేసుకోవటం, పొద్దున్నే దైవ దర్శనం చేయటం, పెద్దలకు నమస్కరించటం, పెద్దలకు పూజ చేయటం, తల్లిదండ్రికి నమస్కరించడం, ఇది ప్రధానం. ఆ తర్వాత జరిగేటువంటి వేడుకలన్నీ కూడా మనం వైభవంగా చేసుకునే సదస్య రూపమైనటువంటివి అన్నమాట. మనం చేసే వైదిక కార్యక్రమాలన్నిటికీ సదస్యం అనేది ఒకటి ఉంటుంది. అంటే పూజా పునస్కారములన్నీ శాస్త్రీయంగా చేసిన తర్వాత బంధుమిత్రులతో కలిసి పంచుకునేటువంటి దాన్ని సదస్యం అని అంటాం. అంటే పెద్దలు వచ్చి ఆశీర్వదిస్తారు, అప్పుడు పండితులు వచ్చి ఆశీర్వదిస్తారు, బంధుమిత్రులందరూ వస్తారు, లౌకికమైనటువంటి కార్యక్రమంగా ఉంటుంది. అట్లా పుట్టినరోజుని వైదికమైన లౌకికమైన 2 భాగాలుగా చేసినట్లయితే అట్లా చాలా పనులు మనం లౌకికంగా చేస్తున్నాం, వైదికంగా మర్చిపోతున్నాం. ఇప్పుడు గర్భవతులకు చేసేటువంటి సీమంతం మొదలైనటువంటివి కూడా వైదికంగా చేసి తర్వాత లౌకికంగా చేయాలి. అంతేగాని ఆ రోజు ఆమెకి తీసుకెళ్ళి ఎన్ని స్వీట్లు ఇచ్చాం, ఎన్ని గాజులు ఇచ్చాం, ఇవన్నీ పెద్ద పండుగగా చేస్తున్నారు, పేరంటంగా చేస్తున్నారు. దానికి ముందు వైదికమైన కార్యక్రమం జరగటం వారికి ఆరోగ్యం కోసం క్షేమం కోసం చెప్పినటువంటిది. అట్లాగే ఈ పుట్టినరోజు నాడు మనకు రాబోయే కాలం ఆరోగ్యంగా క్షేమంగా గడవటం కోసం మనం ఆ తిథి నాడు దైవ దర్శనం చేసుకోవటం, దైవ పూజా పునస్కారములు, అభిషేకం లాంటిది, ఈశ్వరాభిషేకం చేత అన్ని దోషాలు తొలగిపోతాయి. కాబట్టి అభిషేకం చేసుకోవటం, సత్యనారాయణ వ్రతం లాంటిది చేసుకోవటం, మనకంటే పెద్దలకు తల్లిదండ్రులకు తాత నాయనమ్మలకు అటువంటి వారికి అందరికీ నమస్కారం చేయటం, ఇటువంటి వాటి ద్వారా నిజమైన పుట్టినరోజు జరుపుకున్నట్టు అవుతుంది. అప్పుడు వైదిక లౌకికములు 2 ఉంటాయి. అది నిజంగా మనం పుట్టినరోజు జరుపుకోవాల్సినటువంటి